హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ రేణుక. నేను మీకు ఒక సత్యాన్ని తెలియజేద్దామని వచ్చాను. ఇప్పుడున్న సొసైటీలో సోషల్ మీడియా అంటే మనకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. అది దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను, అందరూ ఫీల్ కాకండి. సోషల్ మీడియాలో ఎన్నో మనకున్న టాలెంట్లని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి అది. మనం ఒక డైరెక్టర్ని కలవాలంటే డైరెక్ట్గా వెళ్తే కలవనిస్తారండి, మనల్ని రాణిస్తారా? లేదు, మనం పాట పాడాలి అని మనకి కోరిక ఉంది, లేదంటే మనలో టాలెంట్ ఉంది, కానీ మనం మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మనల్ని ఎవరైనా స్టేజ్ దగ్గరికి రాణిస్తారా? పాడుతూ తీయగా అక్కడికి వెళ్తే రాణిస్తారా? డ్యాన్స్ కళ ఉంది మనలో, మన పిల్లల్లో డ్యాన్స్ కళ ఉంది, చేయాలనే ఆశ ఉంది, డీజోడీకి వెళ్ళాలనే తపన ఉంది. కానీ నాకు డ్యాన్స్ వచ్చన్నా, నేను చేస్తాను, నేను ప్రూవ్ చేసుకుంటానని డీజోడీ దగ్గరికి వెళ్తే రాణిస్తారా? ఒక సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది, నటించాలని కోరిక ఉంది ఎవరికైనా సరే. నాకు నటించాలని ఆశ ఉందండి అని చెప్పి సినిమా ఆఫీస్ కాడికి వెళ్తే మీకు ఛాన్స్ ఇస్తారా? సీరియల్లో నటించాలని ఉంది, సీరియల్ ఆఫీస్ కాడికి వెళ్ళి నాకు చాలా బాగా యాక్టింగ్ వచ్చండి, నేను చేస్తాను అని అంటే వాళ్ళు రాణిస్తారా? రానియ్యరు కదా. మనం ఇట్లా ఏ రంగంలో ఎదగాలన్నా కూడా వాళ్ళందరూ తొక్కేస్తారు తప్ప మనల్ని ఎవరు ఎదగనియ్యరు. కానీ ప్రతి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఎందులోనైనా మనకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మార్గం అని నేనైతే అనుకుంటున్నాను. మీ అందరూ, మనకి ఎంతోమంది పిల్లలు అన్నీ టాలెంట్లు ఉండి కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేక, ఎదగడానికి అవకాశం లేక ఏదో ఒకటి సర్దుకుపోయే కుటుంబాల వల్లమే ఉన్నాం అందరం కూడా మ్యాక్సిమం. అట్లాంటప్పుడు ఈ ఉన్న సదవకాశాన్ని మనం ఎంత మంచిగా వాడుకొని మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలండి. దీన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారండి ఆడవాళ్ళు, మగవాళ్ళు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది త్వరలో బ్యాన్ అయిపోవటానికి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేసేస్తారండి. ఎంత దారుణాలు వస్తున్నాయంటే దీనివల్ల జరిగే ప్రతిదీ యూత్ చాలా నాశనం అయిపోయారండి. చిన్న పోరగాళ్ళను కూడా గతపలేని పరిస్థితులు అయిపోయినాయి. ఆడవాళ్ళకి మరీ సిగ్గు లేని పనికిమాలని ముండలైపోయారండి ఆడవాళ్ళు కూడా. ఒకరిని నమ్మిస్తారు, నలుగురితో తిరుగుతారు. వాడొచ్చాము, అరే నీతో తిరిగిన వీడియోలు ఉన్నాయే, నేను షేర్ చేస్తా చూడు అని బెదిరిస్తాడు ఒకడు. సామాన్లు బాగుండాలంటీ అంటాడు ఒకడు. ఏంటండి ఇది? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోయింది. కనీసం ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవడానికి ట్రై చేసే వాళ్ళకు కూడా దారి లేకుండా చేస్తున్నారు ఈ పనికి మాలిన వాళ్ళు. దయచేసి గమనించండి. నేను అందరి కోసం ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే దాంట్లో మంచి ఉందో చెడుందో మీరే కామెంట్ చేయండి. ప్రతి విషయంలో కూడా మనం ఎంతో దారుణంగా తయారవుతున్నాం. పెద్దవాళ్ళం కూడానండి సిగ్గు శరము లేకుండా అసలు అన్నం తింటున్నామో, కడుపు కసిద్దం తింటున్నామో కూడా తెలియట్లేదు. పిల్లలకి ఫోన్లు కొనిచ్చేయడం, బండ్లు కొనిచ్చేయడం, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోనుల్లో, ఈ బండి వేసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు అని ఏ రోజన్నా పిల్లల్ని గమనిస్తున్నారండి తల్లిదండ్రులు? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నారా? వాళ్ళు చేసే కనీసం వాళ్ళు పెట్టే రీల్స్ అన్నా మీరు చూస్తున్నారా? తల్లిదండ్రులు అసలు గమనిస్తున్నారా? ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి? ఏమన్నా తెలుస్తుందా మీకేమన్నా? దయచేసి సోషల్ మీడియాని మాత్రం మిస్యూజ్ చేయకండి. మీలాంటి దరిద్రుల వల్ల అందరికీ కూడా భవిష్యత్తుని నాశనం చేయకండి. అర్థమవుతుందా? ఎంతోమంది అండి దీని మీద బతికిన వాళ్ళు, ఎంతోమంది టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు, ఎంతోమంది స్టేజ్లు ఎక్కిన వాళ్ళు, ప్రతిభను గుర్తించి వాళ్ళంతా వాళ్ళే పిలిచి అవకాశాలు ఇస్తే బతికే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారండి. ఎందుకండి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు? దయచేసి ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయొద్దండి. ఆడవాళ్ళందరూ కొంచెం మెలకుగా ఉండండి. ఆడవాళ్ళే శత్రువులని మీరు అనుకున్నా పర్వాలేదు, కానీ ఆడవాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. అందువల్లే మగవాళ్ళు ఇట్లా మాట్లాడేది. వాళ్ళు మాట్లాడడానికి కూడా ఒక కారణం ఉంది. ముందు ఆడవాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆడవాళ్ళందరూ ప్రయత్నించాలని నా ఈ విన్నపం. థ్యాంక్ యూ అండి.